సత్యవంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్తపడుము. దేవుడు మనలను దర్శించినప్పుడు మనము సరి అయినటువంటి త్రాసులో తూస్తాడు. దారి తప్పిన ప్రతి దానిని త్రాసులోనికి తేవాలి. మన మధ్య దేవుని వాక్యము యొక్క ప్రభావము ఉండునట్లు అలా చేయాలి. మన జీవితంలో ప్రతి విషయానికి దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటే జయజీవితం కలుగుతుంది. దేవుని వాక్యములో ఒక అందమైన నిష్పత్తి ఉంది. సరి అయిన పాళ్లలో దేవుని వాక్యాన్ని మన హృదయాలకు అన్వయించుకోవాలి. విశ్వాసముతో అబ్రహాము గారు భవిష్యత్తునంతటినీ కూడా చూశారు. ఇప్పుడు మనం లేఖనాల్లో చూసేదంతా అతడు చూడలేదు, కానీ విశ్వాసంతో వేటిని చూశాడో విశ్వాసంతో వాటినే పొందారు. అన్ని వాగ్దానాలు పొందినవాడు ఆయనే. ఎక్కడికి వెళ్లాలో తెలియని గ్రుడ్డివానిలా ఆయన వెళ్ళిపోలేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఒప్పుకొని నమ్మడానికి ఒక ఆధారం ఉంది. ఇది మనము జయించడానికి మన కొరకే వ్రాయబడి ఉంది. సువార్త కొరకు లాభకరముగా మన పూర్తి జీవితాలను సాధకం చేసుకోవడాన్ని, త్యాగాన్ని నేర్పించడానికి లేఖనాలు మన కొరకు ఉన్నాయి. మన జీవితాలలో సత్యము సరైనంతగా ఉండాలి, లేకపోతే మనము ఫలించే క్రైస్తవులుగా ఉండలేము. సహవాసానికి బాగా అన్వయించబడే కొన్ని సత్య సంబంధ విషయాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు మారు మనసు పొందిన తరువాత ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాయి. కానీ వారు తమ స్వంత ఆర్థిక మెరుగు, ఆరోగ్యము, సౌఖ్యమనే ప్రయోజనాల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తారు. వారు తమ సమతుల్యాన్ని కోల్పోవడం వల్ల వారి జీవితంలో ఫలాలుండవు. గుంటనక్కలు చాలా హాని కలిగిస్తాయి. ద్వేషంతో కూడిన ఆయాసకరమైన తలంపులు అసంతృప్తికరమైనటువంటి తలంపులు. నీ ఫలభరిత జీవితాన్ని ఎలా పాడు చేస్తాయో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆళెములో ఏ ఒక్క సణిగేవాడు ఉన్నా కూడా నేను ఇష్టపడను. అతనెంతటి తలాంతులు గలవాడైనా సరే, సణిగేవాడైతే అతడు ఒక గుంటనక్క. దానిని మనం పట్టుకోవాలి. గుంటనక్కలను పట్టుకొనుడి అని లేఖనం చెప్తూ ఉంది కదా. అవి అటు ఇటు తిరుగుతూ తుంటరి పనులు చేయకుండా ఆపండి. మీకు పరిశుద్ధపరచబడిన నాలుక, పరిశుద్ధపరచబడిన ఆలోచనలు, పరిశుద్ధపరచబడినటువంటి ఉత్సాహము ఉండాలి. దేవుని వాక్యము నుండే వాటిని మనము పొందే కృపాధన్యత ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.